హలో, బాగున్నారండి? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? నల్లగా ఉన్నారు. నైస్ జోక్. మీరు ఏమో పెట్టారు కానీ ఏంటో అర్థమే కాదు. టైం లేదు చదవడానికి. ఎక్కడున్నారు? ఇదే అండి, ఇంటి దగ్గర. కలవచ్చండి. నేను శత్రువులు కాదు మీకు. నేను ఇప్పుడు ఆ మాట అనలేదు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, మీరు కలిసి ఒకటి చెప్పాలి, కలిసి చెప్పాలని చెప్పి ఒక 6 నెలల సంవత్సరం నుంచి. గుర్తుందా? మీరు అంటారులేండి కానీ కలవరు, చెప్పరు. ఫోన్ లో ఇంకా అంతకన్నా చెప్పరు ఏంటో. అసలు చెప్పిన రావచ్చు వచ్చేసింది. ఏదండి, నిన్నే రమ్మంటున్నారు. మీరే రండి ఇటు సైడ్. చూసారు నైట్ మొత్తం పోతున్నారు. పొద్దున్న వరకు సత్య మంత్ ఎండింగ్ మాకు ఉండే వరకు గాడి ప్యాకెట్ అంతా ఉంటుంది. సరే, ఆ ఒక్కటి కలిసాక చెప్పొచ్చులే కానీ కలిసి చెప్తాను. అది కూడా కలిస్తేనే చెప్తారా? ఓకే సరే అండి. నేను లంచ్ కాబట్టి నేను కూడా లంచ్ చేస్తున్నాను. చేసాక వచ్చేసాను. మరి ఎక్కడికి రమ్మంటారు? దగ్గరకు వరలక్ష్మి. ఓకే ఓకే అండి. కాల్ చేయండి. చూడండి, నీ వయసు అన్ని మాటలు కూడా ఇంటిచ్చేవాడు. షరీఫ్ కి ఫోన్ చేసి, ఇప్పుడు నువ్వు తెలివిగా, షరీఫ్ పోలీసులు వచ్చారు మా ఇంటికి, ఇప్పుడు నేను చింటూతో మాట్లాడిపిస్తా. చింటూ అంటే మా ఇంట్లో ఉన్న మనిషి. ఇప్పుడు ఆ మనిషితో మాట్లాడిపిస్తాను. ఆమె మాకు కూతురు లెక్కలో లేదు, మమ్మల్ని వదిలేసింది. ఇప్పుడు ఇక్కడే చెప్తా పక్కన. హలో సంగమేశు, ఏం నల్లతుందంట? వస్తాను. ఏందంట? గ్యాస్ ఇచ్చినప్పుడు మా కష్టాలు ఏంటో మేము పడతాం. అర్థమైందా? ఇప్పుడు షాప్ బంద్ చేసుకుని కొత్త డబ్బులు, పాత డబ్బులు కానించి 30 లక్షలు ఇచ్చాను. ఎప్పుడు చూడు, ఎక్కడ చూడు డబ్బులు 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 బ్లాక్ మెయిల్ చేయటం మమ్మల్ని కూడా. ఇస్తావా సస్తవా, ఇస్తావా సస్తవా అని. ఇప్పుడు చూడు లక్షలు లక్షలు.